హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇంకా వీడియో పైన మీ అభిప్రాయాన్ని నెగిటివ్ పాజిటివ్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. ఈరోజు వీడియో ఏమిటంటే అమ్మవారి పూజ జరుగుతుంది చూడండి. ఇక్కడ శాకంబరి అలంకారంలో వారాహి అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి అన్నమాట. ఈరోజైతే మేము గుడికి వచ్చాం, మేమంతా కూడా. శ్రీ రాజశ్యామలదేవి అమ్మవారు, వారాహి అమ్మవారు ఇద్దరికి కూడా, ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు, గణపతి అందరికీ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఈ దేవాలయంలో ఎంతమంది దేవతలు అయితే ఉన్నారో అందరికీ కూడా రకరకాల కూరగాయలతో పండ్లతో అయితే శాకంబరి అలంకారంలో అలంకరించారు అమ్మవారిని. ఇంకా మిగతా దేవతలను కూడా చూడండి. ప్రస్తుతం ఇప్పుడైతే కుంకుమార్చన జరుగుతోంది. కుంకుమార్చన లలిత సహస్రనామాలతో లలిత సహస్రనామాలు పారాయణ చేస్తూ అందరూ కూడా కుంకుమార్చన చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడ చూడండి అమ్మవారికి అంతా పూజలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అక్కడ పక్కనే చిన్న దేవాలయం, అక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నది శివలింగం ఉందన్నమాట. అక్కడ నందీశ్వరుడు, శివలింగము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒక పక్కేమో రాజశ్యామల దేవి వారు ఉన్నారు, ఒక పక్కేమో వారాహి అమ్మవారు ఉన్నారు. వెరీ పవర్ఫుల్ దేవత, ఉగ్రదేవత, చల్లని తల్లి, కాలభైరవ స్వామి సమేత వారాహిదేవి. శత్రువుల పాలిట సింహస్వప్నంగా ఈ అమ్మవారు కొలవబడతారనమాట. మనకి ఎలాంటి శత్రువుల పీడలున్నా, బాధలు, రోగాలు, మనకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటే అమ్మవారే ఇక వారి కథ చూసుకుంటుందన్నమాట. మనల్ని బాధించేవాళ్ళు, మనం న్యాయంగా ఉండాలి, అన్యాయం కాదు, అధర్మం కాదనమాట. మనం ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అమ్మవారు మనకు అండగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రెండు వైపులా కూడా రాజశ్యామలాదేవి అమ్మవారు, ఇక్కడ పక్కనేమో వారాహిదేవి అమ్మవారు ఉన్నారు. కూస్మాండ దీపం వెలిగించారు చూడండి. అమ్మవారికి అయితే కుంకుమార్చన అయిపోయింది. శాకంబర అలంకారం చక్కగా అలంకరించారు. దేవాలయం అంతా పూలతో పళ్ళతోటి అలంకరించి పూజలు చక్కగా చేశారనమాట. నాకు తెలిసినంతలో నేను చెప్తూ ఉన్నాను. హారతి ఇస్తున్నారు చూడండి. అమ్మవారి గురించి మీకు ఇంకా ఏమేమి తెలుసు, అమ్మవారి పవర్ఫుల్ దేవత, మీకు అమ్మవారి పైన అభిప్రాయం ఏమిటి, అందరూ కూడా కొలచవచ్చా లేదా, ఇంట్లో ఉండవచ్చా లేదా, వారాహి అమ్మవారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మరి ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. నాకైతే చాలా వరకు తెలుసు, నాకు తెలిసినంత వరకు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నాను ఈ చిన్న వీడియోలో. మరి మీకు అమ్మవారి దివ్య దర్శనం చక్కగా జరిగింది అంటే ఖచ్చితంగా మళ్ళీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. ఇంకా వారాహి అమ్మవారు